చిచ్చి బిచ్చగాల స్పర్మ్‌తో కూడా వెలుగులోకి వస్తున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల దారుణాలు. ఇంతకీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటనుకుంటున్నారా? నిన్న మనం ఆల్రెడీ చర్చించుకున్నదే. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కి సంబంధించి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో. రైట్. అయితే దానికి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు కూడా బయటపడ్డాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ ఫుట్‌పాత్‌లపై ఉండే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్లు తెలుస్తుంది. వీర్యం తీసుకునే సమయంలో వారికి పోర్న్ వీడియోలు చూపించేవారని సమాచారం. అండాల సేకరణ కోసం కూడా పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వీర్యం ఇస్తే 800 నుంచి 4000, అండం ఇచ్చే మహిళలకు 10,000 నుంచి 25,000 వరకు చెల్లించినట్లు తెలుస్తుంది. ఇలా సేకరించిన వీర్యం అండాలను అహ్మదాబాద్కు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు హైదరాబాద్లోని కుకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, వైజాగ్తో పాటు ఒడిశా, కోల్కతాలోని బ్రాంచీలు విస్తరించినట్లు సమాచారం. 4 ఏళ్ల కిందట సికింద్రాబాద్లోని ప్రారంభించిన ఇండియన్ స్పర్మ్ టెక్ అన్న సంస్థతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు సంబంధాలున్నట్లు తెలిసింది. ఇండియన్ స్పర్మ్ టెక్ సంస్థ కూడా స్పర్మ్ దానం చేయాలని ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించినట్లు సమాచారం ఉంది. రోజువారీ కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకులను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. గోపాలపురం పోలీసులు దర్యాప్తులో భాగంగా సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసి కేసులను, రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది దంపతులు ఈ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ప్రస్తుతం ఐవీఎఫ్, సరోగసి చికిత్స తీసుకున్న దంపతులకు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అయితే కొందరు ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాళ్లకి డబ్బు ఆశ చూపించి, దిక్కుమాలిన వీడియోలు చూపించి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు చేసిన ఈ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే చుకుప్స కలుగుతుందని, ఇక అక్కడ చికిత్స చేయించుకుని పిల్లల్ని కన్న వారి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుందని అంటున్నారు. ఒక్కొక్కరికి అనుమానం వచ్చి డిఎన్ఏ పరీక్షలు చేయిస్తే భయంకర నిజాలు బయటపడ్డాయని, ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా సంతానం పొందిన మిగిలిన వాళ్ళందరూ డిఎన్ఏ పరీక్షలకు వెళ్తే ఇంకెన్ని దారుణాలు బయటపడతాయేమోనని అంటున్నారు. సృష్టి ద్వారా పిల్లల్ని కన్న ప్రతి పేరెంట్ తమ పిల్లల్ని అనుమానంగా చూడకుండా ఉంటే అదే 10,000 అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏది ఏమైనా అది తల్లిదండ్రులకు, పిల్లలకు నరకమేనని అంటున్నారు.